హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. పౌర్ణమి, సో నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. సో తగినంత నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, అలాగే పల్లీలు వేసేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. అలాగే అల్లం ముక్కలు కూడా వేసేసుకున్నాను. సన్నగా తరిగిన అల్లం ముక్కలండి, అవి వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఎక్కువ నూనె ఏం పట్టదండి, కొంచెం నూనె ఉంటే చాలు, సరిపోతుంది. ఈ నూనె సరిపోతుంది. సో ఒక్కసారి మనకి పచ్చిమిరపకాయలను అల్లం ముక్కలు వేగిపోతే బాగుంటుంది. ఇంగు కూడా వేసేసుకున్నానండి నేను ఇందాక మీకు పోపు ఏమేమి వేసానో చెప్పాను కదా, అప్పుడు ఇంగు కూడా వేసేసుకున్నాను. సో ఇప్పుడు పసుపు వేసేసాను. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోతున్నాయి, అల్లం ముక్కలు కూడా బాగా వేగిపోతున్నాయి. ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందామండి. వేసేసుకుని పూర్తిగా ఇలా కలిపేసుకోవాలి. అలాగే ఇప్పుడు వేగిపోయాయండి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఆవాల మెంతుల పొడి వేసేస్తాను. అలాగే తగినంత ఉప్పు వేసేస్తాను. నేను తీసి పెట్టుకున్న రైస్కి ఎంత కావాలో అంత ఉప్పు వేసేసాను. పూర్తిగా ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్నాక మనం రైస్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని ఇందులో వేసేస్తాను. మనం ఎంతైతే రైస్ తీసి పెట్టుకున్నామో అంత రైస్ ఇందులో వేసేసాను. వేసేసి పూర్తిగా ఇలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని బంద్ చేసేస్తానండి. బంద్ చేసేసి నేను నిమ్మకాయ పిండేస్తాను. చూసారు కదండి, అన్నం అంతా మంచిగా కలిపేసుకున్నాను. ఈక్వల్గా కలిసిపోయింది, బాగా కలిసిపోయింది. నేను వేసిన పల్లీలు కానీ, పోపు కానీ, అలాగే ఆవాల మెంతుల పౌడర్ కానీ, రోస్టెడ్ ఆవాల మెంతుల పౌడర్ కానీ, కరివేపాకు కానీ సూపర్ అండి. ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. చాలా చాలా బాగా వచ్చింది, అదిరిపోయింది. చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. పులిహోర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ పల్లీలు వేసుకోండి, చక్కగా ఇలా చేసుకోండి. ఇంగు పోపు మాత్రం ఎక్కువ పెట్టుకోండి. నేను అందుకే దీని రెసిపీ చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోండి. గార్నిష్ చేసేసుకొని ఇలా కలిపేసుకోండి. సో దట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే అంత నిమ్మకాయ పులిహోర అంత బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అయిపోయింది కదండి, పూర్తిగా ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసేసాను కూడా ఆల్రెడీ. ఇప్పుడు నేను నిమ్మకాయ పిండేస్తాను. సో ఇందాక చెప్పాను కదండి, ఒక పెద్ద నిమ్మ చెక్క నేను బంద్ చేసేసుకున్నాను. ఇప్పుడు వేస్తున్నాను. పెద్ద చెక్క తీసుకుని మీరు ఇలా పిండేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. నేను చెప్పినట్టు మీరు చేసుకుంటే మాత్రం నిమ్మకాయ పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు, అంత సింపులేనండి. పెద్ద చెక్క ములాంచి బోల్డ్ అంత రసం వస్తుంది. జస్ట్ మనం ఒక్కొక్కసారి ఇలా అనుకోవడమే అంతే. మీకు తెలిసిపోతుంది ఎలా దర ఉంది. సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మనం చేసుకుంటాం కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. పల్లీలు వేసుకుని చక్కగా ఎక్కువ కొత్తిమీర కరివేపాకు వేసుకుని చేసుకుంటే, ఇంగు పోపు ఎక్కువ పెట్టుకుని చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే హడావిడిలో కొన్ని వదిలేస్తూ ఉంటాం. అలా వదలకుండా సిస్టమేటిక్గా మనం చేసామనుకోండి, అది కూడా సిస్టమేటిక్గానే ఉంటుంది. టేస్ట్ కూడా సిస్టమేటిక్గా ఉంటుంది. రెసిపీ కూడా సిస్టమేటిక్గా ఉంటుంది. ఓకేనా? మరి ఇంకే మీరు కూడా నెక్స్ట్ టైం కార్తీక సోమవారానికో దేనికైనా చేసేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ అండి.